దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. రోమపత్రిక 7వ అధ్యాయం 15వ వచనం. ఏలైనగా నేను చేయునది నేనెరుగను, నేను చేయ నిశ్చయించున్నది చేయక ద్వేషించున్నదియే చేయుచున్నాను. రోమపత్రిక 7వ అధ్యాయము ఒక ప్రత్యేకమైన అధ్యాయం అండి. ఎందుకంటే ఇది ప్రతి వ్యక్తి జీవితంలో స్వనుభవం. దాన్ని పౌలు బాహాటంగా చెప్పేశాడు. ఇప్పుడు చూడండి, రక్షించబడిన తరువాత అనేకసార్లు బలహీనమవుతాం. ఏదో చేయాలనుకుంటాం కానీ చేయలేం, అంతవరకు ఒకటే. కానీ ఏదైతే చేయాలనుకుంటామో అది చేయక, ఏదైతే చేయకూడదనుకుంటామో అది చేస్తున్నప్పుడే సమస్య. పౌలు ఆ సమస్యనే ఎత్తుతున్నాడు. ఏంటి అదంటున్నాడు? నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నాకు తెలుస్తుంది, కానీ నేను చేయాలనుకుంటుంది చేయక నేను చేయకూడదు అనుకుంటున్న దాన్నే చేస్తున్నాను. ఈ మాట అర్థమైందా? మీ అనుభవాలు ఏదన్నా ఉందా ఇలా? ఇతనికి ఏం చేయాలో తెలుసు, కానీ ఏం చేయాలో అది చేయటల్లా. ఏం చేయకూడదు అనుకుంటున్నాడో అదే చేస్తున్నాడట. హల్లెలూయా. ఇక్కడ 19లో కూడా అదే మాట అన్నాడు, నేను చేయకోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. అంటే మనం దేవుని ఎరిగాం, రక్షించబడ్డాం, సిలువ త్యాగం వైపు మనం త్రిప్పబడ్డాం. అయితే మన శరీరం లోకంలో పెరిగి వచ్చింది కదా, ఒక నియమానికి అలవాటు పడిపోయింది కదా. నియమం అంటే సపోజ్ అండి, రోజు ఉదయాన్నే 7ంటికి టిఫిన్ తింటున్నాం అనుకోండి. మన శరీరానికి ఏం అలవాటు అయ్యిద్దంటే 7ంటికల్లా మనం టిఫిన్ పెట్టకపోతే ఆటోమేటిక్గా మన శరీరం డిమాండ్ చేస్తుంది, నాకు టిఫిన్ పెట్టు అని. 1ంటికల్లా భోజనం చేస్తున్నాం. సో నువ్వు 1ంటికల్లా భోజనం శరీరానికి ఇవ్వకపోతే ఆటోమేటిక్గా ఆ శరీర నియమం ఏం చేస్తుందంటే నువ్వు భోజనం ఇవ్వు అని నీకు ఆకలిని పుట్టిస్తుంటుంది. అర్థమైందా? నియమం అంటే ఏంటి? సో ఆటోమేటిక్గా ఆ సమయానికి అది ఇవ్వాలి. అలాగే లోకంలో పుట్టాం, లోకంలో పెరిగాం, లోక పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాల్లో, మరి ఆలోచనలు, మాటల్లో పుట్టి పెరుగుతూ వచ్చాం కదా. సో ఇవన్నీ కూడా మన శరీర నియమాలకు అలవాటైపోయాయి. ఈ శరీర నియమాలకు అలవాటైపోయి అవి లోబరుచుకున్నాయి. సో ఆటోమేటిక్గా లోకం లేకుండా నేను బ్రతకలేనంత స్థితిలోనికి శరీరం తీసుకెళ్ళిపోయింది. ఇంకా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే చూడండి, మద్యానికి బానిసైన వ్యక్తి మద్యం లేకుండా ఎందుకు ఉండలేకపోతున్నాడు? బికాస్ శరీరాన్ని అది ఆ నియమం, అలవాటు అనేది ఏమైందంటే లోబరుచుకుంది. అలవాటు శరీరాన్ని ఏం చేసిందండి? లోబరుచుకుంది. ఆ కారణాన్ని బట్టి అక్కడేమవుతుంది? సో అది ఇవ్వకపోతే శరీరం లోపడదు. సేమ్ వే ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుని కొరకు బ్రతకాలి, దేవుని మార్గంలో నేను జీవించాలి, దేవుని మాటలకి నేను వినాలి అని మనకు తెలుసు. ఏం చేయాలో తెలుసు, ఏం చేయకూడదో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎలా ఉండకూడదో తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఏం చేయాలో అది చేయక, ఏం చేయకూడదో అది చేస్తున్నాం అని చెప్తున్నాడు ఇక్కడ. నేను చేస్తున్నాను అంటున్నాడు పౌలు. ఇంకా చెప్పాలంటే నేను ఏది చేయాలో చేయకూడకుండా ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను అంటున్నాడు. దీనికి పరిష్కారం ఏంటి అసలు? ఇంకా అంటాడు, ఇదిగో వేరొక నియమము నా అంతరంగములో, నా అవయవములలో ఉన్నదని అంటున్నాను. హల్లెలూయా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అండి. మరి ఎవరు చేయిస్తున్నారు ఇదంతా అంటే నాలో ఉన్న పాపము చేయిస్తూ ఉంది. పాపానికి ఎక్కడి నుంచి వచ్చింది బలం? అసలు మనం చనిపోయాం కదా అంటే లేదు, ఆజ్ఞని హేతువు చేసుకుని వచ్చి నా జీవితంలో చేస్తూ ఉంది అని చెప్పారు. నాలో ఇంకొక నియమము కలదు అంటే పౌలు అంటాడంటే ఇంకా కింద వచనాల్లో, వాక్యం చదువుతున్నప్పుడేమో వాక్యానుసారంగా జీవించాలనిపిస్తుంది నాకు, కానీ లోకం యొక్క పద్ధతుల్ని, ఆచారాన్ని, వాటిని గురించి విన్నప్పుడో లేదా చూసినప్పుడు వెంటనే నేను వాటికి లోబడిపోతున్నాను. హల్లెలూయా. సో వాక్యం విన్నంతసేపు ఏమో వాక్యానుసారంగా జీవించాలనిపిస్తుంది, లోకంలో ఉన్నప్పుడేమో లోకానుసారంగా జీవించాలనిపిస్తుంది. ఇలాంటి నియమాలు ఉన్నాయి నా జీవితంలో, ఇలాంటి నియమాలు ఉన్నాయి నా శరీరంలో అని అంటాడు పౌలు భక్తుడు. రోమపత్రిక 7వ అధ్యాయం 23వ వచనం, 22 కూడా చూద్దాం. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం అందు ఆనందిస్తున్నా, వేరొక నియమము నా అవయవముల్లో ఉన్నట్లు నాకు కనపడుతుంది.
అంటే ఇదేం చేస్తుందంట, ఆయన మనసును లోబరుచుకుంటాం. ఇది ప్రతి వ్యక్తిలో కూడానండి, యవనస్తులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఒక్కోసారి కొన్ని మనం చేయకూడదు అనుకుంటూనే చేస్తాం. చేయాలనుకున్నవి మనం చేయలేకపోతూ ఉంటాం. ఏమంటున్నాడు దీని అంతటి గురించి? నా మనసులో, నా అంతరంగంలో ఇంకొక నియమం ఉన్నది, పాప నియమం ఉన్నది. పాప నియమానికి నా అంతరంగ నియమం లోబడిపోతుంది. ఎందుకంటే పుట్టి పెరిగాం కదా లోకంలో, మన శరీరం దానికి అలవాటైపోయింది. ఇప్పుడు ఆ పాప నియమం ఏం చేస్తుంది? నువ్వు ఇట్లా చేసేదావాడి కదా, నువ్వు అట్లా ఉండేదానివి కదా, నువ్వు అట్లా మాట్లాడేదానివి కదా అని ఆ పాప నియమము మన శరీరంలో ఉన్న నియమాన్ని ప్రేరేపిస్తూ ఉంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! హల్లెలూయా! నేనెంత దౌర్భాగ్యుడని అంటున్నాడు. ఎవరండి ఈయన? సంఘాలు కట్టిన ఆయన, సేవకుడైన, అనేక వ్యక్తులను రక్షించిన వ్యక్తి, అనేక అద్భుతాలు చేసిన ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు? నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? హల్లెలూయా! ఇది మీ జీవితాల్లో ఉందా? యాక్చువల్గా ఎప్పుడన్నా మీకు అనిపించింది ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితులు? మనం ఏదైతే చేయాలనుకుంటాం, ప్రార్థన చేయాలనుకుంటాం, వాక్యం చదువుకోవాలనుకుంటాం, దేవుని చిత్తానుసారంగా జీవించాలనుకుంటాం, కానీ ఫెయిల్ అయిపోతూ ఉంటాం. యాక్చువల్లీ ఇది ప్రతి విశ్వాసి యొక్క స్వానుభవమే. బలహీనమవుతాం. ఎందుకంటే ఇక్కడ ఎందుకు మనం బలహీనమవుతాం, ఎందుకు ఇలా జరుగుతుంటుందంటే మన సొంత శక్తిని మనం ఆశ్రయిస్తాం కాబట్టి, మన సొంత నిగ్రహ శక్తిని మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి, మనం సొంత శక్తి మీద ఆధారపడితే మనం 100% ఫెయిల్ అయిపోతాం. అందుకని ఏమన్నాడంటే, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా! ఇక్కడ విషయం ఏంటంటే అండి, ఒకటి మనం అక్నాలెడ్జ్ చేయాలి. మన సొంత శక్తి ద్వారా మనం పాపాన్ని జయించలేము. నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం, పాపం మనిషి జీవితంలో అతిపెద్ద శత్రువు అని. ఇప్పుడు దానికి రెమెడీ చెప్తున్నాడు. సొంత శక్తి ద్వారా, సొంత జ్ఞానం ద్వారా, తెలివితేటల ద్వారా మనము పాపాన్ని జయించలేం, లోకాన్ని జయించలేం. దేవుని కృప ద్వారా, దేవుని కనికరం ద్వారా మాత్రమే లోకాన్ని, పాపాన్ని జయించగలుగుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అందుకని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అంటున్నాడు. సో దేవుని శక్తి మీద, దేవుని బలం మీద ఆధారపడుతూ, నా వల్ల కాదయ్యా, నువ్వు నన్ను జయింపచే, నా శక్తి చాలదయ్యా, నీ సహాయంతో నేను జయిస్తాను అని అలా దేవుని మీద ఆధారపడటమే తప్ప మనకై మనం గెలవలేము అన్నది ఈరోజు యొక్క సత్యం. దేవుని మీద ఆధారపడదాం, దేవుని బలం మీద ఆధారపడదాం, ఆయన సహాయం కొరకు అర్జిద్దాం. ఆయన మనల్ని విడిపిస్తాడు, ఆయన మనల్ని గొప్ప చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.